జనరల్‌గా రియల్ ఎస్టేట్‌లో కస్టమర్స్ 2 రకాలుగా ఉంటారు. ఆళ్ళ బేసిక్ నిర్ణయాలు ఎట్లా ఉంటాయంటే, లాభానికి, పశ్చాత్తాపానికి మధ్యలో ఒక నిర్ణయం ఉంటది. దాని గురించి ఇవాళ మీతో మాట్లాడతాకి నేను ముందుకొచ్చాను. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రామ్, శ్యామ్ అని ఇద్దరు కస్టమర్స్ ఉంటారు. ఆ ఇద్దరు కస్టమర్స్ మంచి ప్లాట్ కొనాలని చెప్పేసి, ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనిల్ దగ్గరికెళ్తారు. అనిల్ దగ్గరికెళ్ళగానే రామ్‌కి, శ్యామ్‌కి పార్క్ సైడ్ ప్లాట్ బాగా నచ్చుద్ది. మరియు వాళ్ళ బడ్జెట్‌లో అనుకూలంగా ఉంటది. సరే వెంటనే రామ్ ఏం చేస్తాడంటే, నాకు ఈ బడ్జెట్‌లోనే ఫ్లాట్ వచ్చింది. అది కూడా పార్క్ సైడ్ వచ్చింది అని చెప్పేసి పర్చేజ్ చేస్తాడు. అట్లాగే శ్యామ్ ఏమంటాడంటే, నేను మా కుటుంబ సభ్యులను అడిగి చెప్తాను అని చెప్పేసి కొద్దిగా టైం తీసుకుంది. ఈ లోపల రామ్ దాన్ని పర్చేజ్ చేశాడు. పర్చేజ్ చేయగానే ఇంకా ఈ విషయంలో రెండో క్యారెక్టర్ శ్యామ్ ఏం చేస్తాడంటే, ఒక 4 రోజుల తర్వాత ఓకే నాకు ఆ ఫ్లాట్ ఇష్టం అని చెప్పేసి మళ్ళీ ఆ ఏజెంట్ ని అనిల్ ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అనిల్ ఏమంటాడంటే, సార్ ఆల్రెడీ ఆ ఫ్లాట్ సేల్ అయిపోయింది సార్ అని చెప్పేసి శ్యామ్ కి చెప్తాడు. ఇంకా శ్యామ్ స్టోరీ మొదలవుద్ది. శ్యామ్ స్టోరీ ఎట్లా మొదలవుద్దంటే, ఇక ఒక ఫ్లాట్, 2 ఫ్లాట్లు, 3 ఫ్లాట్లు, 4 ఫ్లాట్లు అట్లా ఫ్లాట్స్ చూస్తా ఈ అనిల్ చూపిస్తా ఉంటాడు. వీళ్ళు ఫ్లాట్స్ చూపిస్తూ పోతూ ఉంటారు. చూపిస్తూ పోతూ ఉంటే ఎప్పటికప్పుడు శ్యామ్ ఏమంటాడు, నేను మా వాళ్ళని అడిగి చెప్తాను, మా ఇంట్లో వాళ్ళని అడిగి చెప్తాను. ఇట్లా టైం గడిచిపోతా ఉంటది. ఆయనకి ఇష్టమయ్యేటప్పుడు ఆ ఫ్లాట్ ఉండిపోవటము, లేకపోతే ఆ బిల్డరు లేకపోతే ఆ ప్రమోటర్ అమ్మేయటము. ఎప్పుడైతే ప్రమోటర్ కి డబ్బులు లేకపోతే ఆ బిల్డర్ కి డబ్బులు అవసరమైనప్పుడు ఆ యూనిట్ ని తక్కువ రేటుకి వస్తే దాన్ని గ్యాప్ చేయకపోవటము, శ్యాము ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాడు. కానీ ఇది ఆల్మోస్ట్ ఒక 5 to 7 years లో అది 4 times పెరుగుతుంది. ఏది రాము కొన్నప్పుడు 4 times పెరుగుద్ది. శ్యామ్ ఏమో ఏ ఫ్లాట్ మీద ఏమి నిర్ణయాలు తీసుకోలేకుండా పోతాడు. సో శ్యామ్ పశ్చాత్తాపడతా ఉంటాడు ఎందుకు కొనలేదని. రామేమో వెంటనే మంచి డెసిషన్స్ తీసుకుని అది మంచి ఎన్ని రెట్లో పెరుగుతూ ఉంటది. సో మనం ఎప్పుడు కూడా ఫ్లాట్ కొనాలి అంటే మీకు మీరు నిర్ణయం తీసుకుని మీకు మీరు పెట్టుబడి పెడతాకి దాన్ని చూసుకోవాలి. ఇదే ఒక నిర్ణయమే అది లాభాల బాటలో నేర్పిస్తుంది, లేకపోతే పశ్చాత్తాపం పడతాం. సో అది మీరు ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ లో మీరు చూడండి, 100 రూపాయలు ఉంది వాళ్ళ 1,00,000 రూపాయలు అయింది, అయితే 10,000 అయింది, 30,000 అయింది అంటే వాళ్ళు ఏమీ ఆలోచించుకోకుండా ఇది పెరుగుద్ది, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ లో పెరుగుద్ది అని చెప్పేసి కొన్న విషయంలో కస్టమర్సే లాభం పడతారు. ఎవరైతే మన ఫ్రెండ్ అడిగి చెప్దాం, లేకపోతే మా మాయని అడిగి చెప్దాం, లేకపోతే వీళ్ళని అడిగి చెప్దాం అని చెప్పేసి జరుగుతుంది కొద్దీ ఎవరికాళ్ళు కుక్కుడు స్టోరీ చెప్తారు. ఇక్కడ కాదు, లేకపోతే ఆ ఏరియా పెరగదు, ఆ ఏరియా ఎప్పుడు ఫ్యూచర్ అవ్వాలి, ఈ ఏరియా ఎందుకు పనికి వస్తుంది, ఇది సరిగ్గా లేదు, ఇవన్నీ సలహాలు చెప్తారు. ఎందుకంటే ఎవరు సెల్ఫ్ ప్రాస్పెక్టివ్ లో ఎవరి స్టోరీస్ ఆల్రెడీ. సో రియల్ ఎస్టేట్ లో మనము ఫ్లాట్ కొనేటప్పుడు మనకి మనం నిర్ణయం తీసుకోవాలి.